నమస్తే, వెల్కమ్ టు నేత్ర వ్లాగ్స్. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది నిమ్మ చెట్టు అండి. ఇది మనకు సీడ్ తో వచ్చిన నిమ్మ చెట్టు. కాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇది మన కిచెన్ వేస్ట్ చేసుకుంటాం కదా, అందులో నుంచి వచ్చిన మొక్క. 8 ఇంచెస్ స్పాట్ లో అయితే ఉండేనండి. 8 ఇంచెస్ స్పాట్ నుంచి నియర్లీ ఒక 20 డేస్ అవుతుంది దీన్ని రిపోర్ట్ చేసిన వెంటనే మనకి కాయలు స్టార్ట్ అయిపోయాయండి. ఆ 8 ఇంచెస్ స్పాట్ లో ఉన్నప్పుడు ఏంటంటే రూట్ బాండ్ అయిందండి. రూట్స్ అన్ని కూడా ఇట్లా మొత్తము పట్టేశాయండి. అలాగా దాని నుంచి రిపోర్ట్ చేశాను. అందులో ఉన్నప్పుడు విపరీతమైన పూత వచ్చిందండి. వచ్చినట్టే రాలిపోతూ ఉంది. ఎన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా మనకి కాయ అయితే నిలబడలేదు. వన్స్ దీంట్లోకి రిపోర్ట్ చేశానో లేదో, కాయ అయితే చూడండి ఎంత బాగా నిలబడిందో. ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదండి. అందులో వచ్చిన పూతే రిపోర్ట్ చేయగానే ఈ 5 కాయలు అయితే నిలబడ్డాయి. ఎంత హ్యాపీగా ఉందోనండి. జస్ట్ ఈ ప్లాంట్ సీడ్ తో వేసుకున్నది 1.5 ఇయర్ అండి. 1.5 ఇయర్ కే మనకి ఆల్రెడీ 4 months నుంచి మనకి పూత అయితే స్టార్ట్ అయింది. పూత వచ్చినప్పుడు నేను రిపోర్ట్ చేసుకోలేదండి. లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే మన పూత నిలబడుతుందేమో, దాన్ని బోన్సాయి లాగా చేసుకుందాం అని చెప్పి చూశాను. కానీ ఎన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినా సమ్మర్ అవ్వడం వల్ల ఏంటో మరి మనకి నిలబడలేదు. అందుకని దీని నుంచి ఇక్కడ చూసారు కదండి, ఈ బ్లాక్ బకెట్ లోకి మార్చుకున్న తర్వాత వెంటనే ఇంత బాగా రిజల్ట్ వచ్చింది. మనము మన గార్డెన్ లో సీడ్ తో పెంచుకున్నది క్రాప్ రాదేమో అని చెప్పి మనము అనుకుంటూ ఉంటాం కదా. చూసారు కదా రిజల్ట్, మీరే చూడండి ఎంత బాగా ఉందో. దీనికి సాయిల్ మిక్స్ ఏ విధంగా కలుపుకున్నాను అనేది కూడా మనకి వీడియో అయితే ఉందండి. సాయిల్ మిక్స్ మనకి ఎండ్ కార్డ్ లో ఇస్తాను. ఆ వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి. మనము మెయిన్ అండి ఫ్రూట్ ప్లాంట్లు పెట్టుకున్నప్పుడు సాయిల్ మిక్స్ అయితే కరెక్ట్ గా చేసుకుంటేనే మనకి రిజల్ట్ అయితే ఇంత బాగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మాకు అక్కడ సంత్రా కూడా చూడండి. ప్లాంట్ అయితే చాలా చిన్నది. ఆల్రెడీ దీనికి ఇంతకు ముందు ఒక 4 కాయలు అయితే హార్వెస్ట్ చేశానండి. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ 2 కాయలు ఉన్నాయండి. చెట్టు గ్రోత్ కోసము, చెట్టు చిన్నగా ఉంది కదా, గ్రోత్ రావడం కోసము ఫ్రూట్స్ అన్ని కూడా నేనే కట్ చేశానండి. ఈ 2 ఎందుకో అప్పటికి నేను కట్ చేసే టైంకి చాలా పెద్ద సైజులో అయ్యాయి. అందుకని 2 వదిలేశాను. చూసారు కదా కింద నుంచి చిగుర్లు ఎంత బాగా వస్తున్నాయో. మనం ఎప్పుడు కూడా ఏదో ఒక ఫెర్టిలైజర్ వారానికి ఒకసారి, లేదంటే మనకు కుదిరినప్పుడు 10 days 15 days కి కానీ ఏదో ఒక లిక్విడ్ మార్చి ఇస్తూ ఉంటాయి కనుక రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మనకి ఈ ఫ్రూట్ ప్లాంట్లు అనే కాదండి, కరివేపాకు కూడా చూసారా ఒకసారి. మన గార్డెన్ లో 2 ప్లాంట్స్ ఉన్నాయండి. ఎంత బుషిగా తయారవుతున్నాయో. ప్లాంట్లు కూడా ఎంత హెల్తీగా ఉందో చూడండి. చూసారు కదా ఎంత హెల్తీగా ఉంది. అక్కడ పొమోగ్రానేట్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 10-15 వరకు అయితే కాయలు మనకి పూత నుంచి కాయలుగా మారాయండి. ఎక్కువగా మన గార్డెన్ లో బనానా ఫెర్టిలైజర్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఇస్తూ ఉండాలండి. అలాగే మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటే కనుక రిజల్ట్ చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.